Welcome to Anil TV Educations. See in exercise 11.4, 8th problem. Simplify 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. So మనం దీన్ని సాల్వ్ చేసుకునే ముందు first of all what is given here 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta. సో ఇక్కడ ఫస్ట్ చూడండి 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇది ఏ ఫామ్లో ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏమని రాసుకోవచ్చు మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా సో 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ cos square theta into 1 plus cot square theta. సో ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనం ఏమని చెప్పొచ్చు సైన్ స్క్వేర్ థీటా అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి ఐడెంటిటీ 1 తెలుసు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది సో ఆ ప్లస్ కాస్ స్క్వేర్ అనేది రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది సో ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ప్లేస్లో ఏమని చెప్పొచ్చు సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఒకసారి మల్టిప్లై చేద్దాం సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా మల్టిప్లై చేసినాం నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకున్నాను ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఇది కాట్ స్క్వేర్ థీటాని ఏం రాస్తున్నానంటే మనకు తెలుసు కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా అప్పుడు మనం ఏం చెప్పొచ్చు దీన్ని కాట్ స్క్వేర్ కాబట్టి కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ ఇది హోల్ స్క్వేర్ అయితే ఇది కూడా హోల్ స్క్వేర్ అవుతుంది కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అవుతుంది సో ఇక్కడ దీన్ని రాసుకోవచ్చు కదా కాట్ స్క్వేర్ థీటా ఇక్కడ స్క్వేర్ చేసినాం ఇక్కడ కూడా స్క్వేర్ అయితే ఏమవుతుంది కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమవుతుంది కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి కాట్ స్క్వేర్ థీటా మీన్స్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా క్యాన్సల్ ఇంకేం మిగిలింది ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మనకి ఇది ఫస్ట్ ఐడెంటిటీ నుంచి ఏమని తెలుసు దిస్ ఈక్వల్ టు 1 వి నో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 1 సో దిస్ వాల్యూ ఇస్ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా వాల్యూ ఈక్వల్ టు 1 థ్యాంక్ యూ